చేయి చూపించు. ఇది మీ ఫస్ట్ ప్రెగ్నెన్సీయా? ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని అడుగుతున్నాను. కాదు, మొదటి బిడ్డ 3వ నెల అబార్షన్ అయింది. అబార్షన్ అయిందా లేక చేశారా? బీపీలో వేరియేషన్ ఉంది, కాస్త తక్కువగానే ఉంది. ఫీవర్ కూడా ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం నేను పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇస్తాను. బాగా ఊపిరి పీల్చొదులు. ఆయాసం ఏమైనా వస్తుందా? ఎప్పుడైనా. నాలిక చాపు. బ్లడ్ తక్కువగా ఉంది. ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవటం లేదా? లేదు. ఇక్కడ ఉన్నవాళ్ళు హాస్పిటల్కి చెకప్కి తీసుకెళ్తానేగా. అలాంటి మనిషినండి తన భర్త. ఒకసారి తీసుకువెళ్ళాడండి, ఆ తర్వాత తీసుకువెళ్ళలేదు. అడవిలో మృగాల బిడ్డల్ని కనేది డాక్టర్ వల్ల లేక ఐరన్ టాబ్లెట్ల వల్ల కాదు కదా అంటాడు. అయితే ఆయన ఒక మృగాన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. ఇప్పుడు నేను ఒక ఇంజెక్షన్ వేస్తాను. మావయ్య కొంచెం ఇలా రండి. డాక్టర్ని తీసుకొచ్చిన విషయం వేణుకు తెలుసా? డాక్టర్ని ఇక్కడికి తీసుకొస్తే నా కాళ్ళు ఇరుక్కొడతానని వాడు చెప్పాడు. అది ఇప్పుడు ఆవిడ లేడీయే కదా, గొడవేం పెట్టడానుకుంటా. పడుకున్నప్పుడు తలనొప్పి గాని కాళ్ళు లాగడం గాని అనిపిస్తోందా? ఎప్పుడైనా. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు, అదే గర్భిణీ స్త్రీలు కనీసం 200 ఐరన్ టాబ్లెట్స్ అయినా వేసుకోవాలి. తనకిప్పుడు ఆయాసం కూడా ఎక్కువగా ఉంది. టాకీకార్డియా లక్షణాలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఐరన్ మాత్రమే కాదు, ప్రోటీన్స్ కూడా తక్కువగానే ఉంది. కడుపులో నొప్పి గాని, కాళ్ల తీతలు, మంచం మీద నుంచి లేవలేనంత జ్వరం, ఇంకా ఆయాసం కూడా ఉంది. యాంటీబయాటిక్ ఇవ్వాలంటే యూరిన్ ఇంకా బ్లడ్ టెస్ట్ చేయాలి. ఇంకా సర్వికల్ ప్రాబ్లం ఉందా అని డౌట్గా ఉంది. అందుకని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే. వద్దు, తిని ఇక్కడి నుండి ఎక్కడా కదలకూడదు. హాస్పిటల్ తీసుకెళ్లేంత సమస్య ఎవరికుంది? ఎవరు ఇతను? తన భర్త ఇతనే. అసలు నువ్వు ఎలాంటి భర్తవరా? సొంత భార్యతో ప్రవర్తించే ప్రవర్తనకి ముందు చెంప పగలగొట్టి సమాధానం చెప్పాలి. ఒక నిండు గర్భిణీ స్త్రీని ఇలా ఆరు బయట స్థలంలో పడేసినందుకు ముందు నీ మీద పోలీసులకి కంప్లైంట్ ఇవ్వాలి. వెంటనే ఆవిడని హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఆవిడ కనుక ఏదైనా అయితే దానికి పూర్తి బాధ్యుడివి నువ్వే అవుతావు. తిన బాధ్యతలంతా నేను చూసుకుంటాను. ఇక్కడ ఊరికే నుంచి నరవకుండా నీ బ్యాగు వస్తువులంతా తీసుకుని బయలుదేరు. అరే వేణు, మేడము ఇక్కడున్న హెల్త్ సెంటర్ డాక్టర్ రా. ఆవిడికి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడరా. జరిగినిచ్చా మీరు ఎక్కడికైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి, కానీ తిను చెప్పకుండా మీరు కేసు కంప్లైంట్ చేయలేరుగా. నీలాంటి మృగాన్ని ఇంకా ఎంతకాలం అని సహిస్తుంది? అది నీ భార్యనేకా, నీ బిడ్డనేగా తన కడుపులో మోస్తోంది. ఆ విషయాలంతా మీరు నాకు నేర్పించాల్సిన అవసరం లేదు. వెళ్ళండి.
అరే వేణు, అరే ఆగరా. తనకి వ్యతిరేకంగా నువ్వు ఏం చేయగలవో నేను కూడా చూస్తాను. నా ఇష్టాన్ని నేను చేస్తాను, తీసుకుని వెళ్ళవయ్యా. ఇలా చూడు, ఇంట్లో కాలు పెట్టావు అనుకో. డాక్టర్, నా మాట విని గొడవ పెట్టుకోవద్దు, మీరు బయలుదేరండి. వీడితో మనుషులు ఎవరు మాట్లాడలేరు. తనకి తన భార్య బిడ్డ కావాలనుకుంటే త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళమనండి. అంతా నేను చూసుకుంటాను, ముందు వెళ్ళవే. డాక్టర్ గారు మీరు రండి, వెళదాం రండి. పదండి. మీరిద్దరు నుంచి ఏం చేస్తున్నారే? లోపలికి వెళ్ళండి. నువ్వు పిలిచే డాక్టర్ ఇక్కడికి వచ్చారా? హాస్పిటల్కి తీసుకెళ్లేదంటే చచ్చిపోతావంటే? చెప్పవే, చచ్చిపోతావా? నా కడుపున బిడ్డ ఈ ప్రపంచాన్ని చూసేంత వరకు ఈ బాలకేం కాదు. మనం అనుకున్నది నిజమైంది. బ్రెయిన్లో రక్తం గడ్డలు కట్టింది. దేర్ ఇస్ నో అదర్ వే, ఓన్లీ సర్జరీ. స్కల్ ఓపెన్ చేసే సర్జరీ అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంత ఖరీదైన సర్జరీ సక్సెస్ అవుతుందని మనం చెప్పగలమా? ప్రాణం విలువేంటో ఇప్పటి వరకు ఎవరు డిసైడ్ చేయలేదు సుదర్శన్. ఈ పిల్లగాడి తల్లిదండ్రుల దగ్గర మాట్లాడి చూద్దాం. వాళ్ళు ఓకే అంటే వీ కెన్ మూవ్ ఆన్. ఈ బాబు వాళ్ళ అమ్మాయి పక్క వార్డులో ఉంది, వాళ్ళ నాన్న క్యాషువాలిటీలో ఉన్నారు. ఇది పేరెంట్స్ పరిస్థితి. మరి సర్జరీ విషయం ఎవరు చూసుకుంటారు చెప్పండి? పిల్లగాడిని ఇక్కడి నుంచి మార్చడం రిస్క్. లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపేవాళ్ళం కదా. ఊరికే అలా పంపడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? మన హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆపరేషన్ థియేటర్ కూడా ఉంది. మీరు చెప్పినట్టు ఈ బాబు రిలేషన్స్ ఎవరైనా ఉన్నారేమో చూద్దాం, వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. కానీ ఇంత ఖరీదైన ఆపరేషన్కి వాళ్ళు ఖర్చు పెట్టగలరని నాకు అనిపించడం లేదు. అయినా ప్రయత్నిద్దాం. దేవుడి చేతిలో ఈ పిల్లగాడికి ఆయుష్ అనేది ఉంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు ఎలా ఉంది సూరజ్? సురేష్, ఇప్పుడు ఎలా ఉంది? చేయికి ఫ్రాక్చర్ అయింది, వేరే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. సురేష్, హరి ఓకే? ముంబైలో ఒక డీలర్స్ మీటింగ్ జరిగింది, నేను అక్కడికే వెళ్ళాను. తిరిగి వస్తుండగానే తను నాకు ఫోన్ చేసింది. ఆవిడ మేము ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం. హాస్పిటల్ నుంచి నా నెంబర్కే పిలిచారు. ఇంతవరకు హాస్పిటల్లో అన్ని పనులు చూసుకునేది తనే. థ్యాంక్ యూ. సూరజ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. మన మధ్య మనం డైరెక్ట్గా చూసుకోకపోయినా సూరజ్ చెప్పడం వల్ల మీరు నాకు బాగా తెలుసు. నువ్వు డాక్టర్ని కలిసావా? మీరు వచ్చాక చూద్దాం అనుకున్నాను. లారీ వచ్చి ఢీ కొట్టిందా లేదంటే బ్రేక్? చమేలికి బాబుకి ఎలా ఉందో ఎంక్వైరీ చేయండి. వేరే ఎవరూ లేరు. అదంతా మేము చూసుకుంటాం. నేను ఒకసారి వాళ్ళని చూడొచ్చా? వాళ్ళ విషయంలో ఎటువంటి టెన్షన్ వద్దు. నువ్విప్పుడు వాటి గురించి ఆలోచించకుండా బాగా రెస్ట్ తీసుకోవడమే ముఖ్యం. వీళ్ళంతా ఉన్నారు కదా, నువ్వు వెళ్ళు. నేను అమ్మకి కాల్ చేసి చెప్పేశాను కొద్దిగా లేట్ అవుతుందని. వీళ్ళమ్మ ఒంటరిగా ఉంటుంది, వెళ్ళమని చెప్పు. మీరు వెళ్ళండి, అందరూ ఇక్కడే ఉండి ప్రయోజనం ఏంటి? అవునండి, ఎలాగో మేమిద్దరం ఇక్కడే ఉన్నాముగా, మీరు వెళ్ళండి. వెళ్ళాలనిపించట్లేదు. రేపు ఒకవేళ నేను రాలేకపోతే రేపు కలుద్దాం. ఓకే. ప్రీతి మొబైల్లో నేను కాల్ చేసిన నెంబర్ ఉందిగా,
చమేలికి బిడ్డకి ఎలా ఉందని మీకు తెలిస్తే నాకు మీరు తెలియచేయండి. సరేనండి, రేపు వస్తాను. నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. వాళ్ళిద్దరినీ కాపాడగలం అంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు. చాలా అరుదుగా ఇలాంటి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రిస్క్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువే. చెప్పండి డాక్టర్, ఈ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది? తక్కువ 30 లక్షలు. సర్జరీ అయ్యాక నెల రోజుల ట్రీట్మెంట్తో కలిపి 30 లక్షలు అవుతుంది. కాపాడ్డానికి ఉన్న ఒకే ఒక్క దారి సర్జరీ మాత్రమే. అది వెంటనే చెయ్యాలి. చూడండి రాధాకృష్ణ, ఒకవేళ ఎవరినైనా సంప్రదించాలనుకుంటే ఈ విషయం గురించి అడగడానికి ఒకరే ఉన్నారు. ఐసీయూలో ప్రాణాలకి పోరాడుతున్న చమ్మేలి వాళ్ళ నాన్నగారు. 30 లక్షలంటే ఆయనకి 3 రూపాయలతో సమానం. కాకపోతే చమ్మేలి ఆ బంధాన్ని తెంచుకుని సూరజ్తో కలిసి ఉంటుంది. ఇది ఇద్దరు ప్రాణాల సమస్య. వెంటనే వాళ్ళని అడగండి. ఇక్కడున్న బిజినెస్ అన్నిటినీ ఆపేసి చమ్మేలి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సర్జరీ లేట్ అయితే అవకాశాలు తగ్గుతాయి. ఆలస్యం చేయకండి. వీలైనంత త్వరగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయండి. అడ్వాన్స్ కట్టకుండా సర్జరీ జరగదు. ముందు డేట్ ఫిక్స్ చేయండి డాక్టర్. 2 గంటల్లోపు ఈ హాస్పిటల్కి 30 లక్షలు వస్తాయి. ఓకే, ఈ సర్జరీకి సంబంధించి 2 విషయాలు మీతో చెప్పాలి. ఈ ఆపరేషన్ సక్సెస్ రేటు 50% కంటే తక్కువ ఉంటుంది. ఇంకొకటి, ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోతే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కట్టిన డబ్బు నుండి 60% మీకు వస్తుంది. ఒక డాక్టర్ అన్న పేరుతో నా మెడికల్ ఎథిక్స్ ని పక్కన పెట్టి నేను ఇది మీకు ఓపెన్ గా చెప్తాను. 50% ఛాన్స్ ఉందని ఆపరేషన్ పూర్తయిన తర్వాత మీరు మమ్మల్ని అడగకూడదు. అర్థమైందా? ఒక ప్రాణం కాపాడటానికి మేం చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమని మీరు అనుకోండి. సక్సెస్ అయితే మాత్రం వెలకట్టలేని ఒక జీవితం. అన్ఫార్చునేట్లీ అలా జరగకపోతే మేం చెప్పేది ఒకే ఒక్క మాట, సారీ. వాట్ యు డిసైడ్? ఈ సర్జరీ సక్సెస్ రేటు 1% అయినా సరే ఒక ప్రాణాల్ని కాపాడడానికి మనం చేస్తున్న ప్రయత్నం. ఈ ఆపరేషన్ జరిగి తీరాలి. నేను చూశాను, మాట్లాడాను. భయపడ్డానికి ఏం లేదు. స్పీడ్గా కార్ తోలుకుంటూ రావద్దని నాన్నతో కూడా చెప్పండి. లైన్లో అమ్మే వాళ్ళు వస్తున్నారంట. నువ్విక్కడికి కారులో వచ్చావా? అవును, కింద ఉంది. సరే, ఎక్కడికి వెళ్తున్నారు? నేను బ్యాంకుకు వెళ్ళాలి. ఒక ముఖ్యమైన పని ఉంది. నేను వెంటనే వస్తాను. ఇలా చూడు, ఈరోజు నేను షాప్కి రాను. మా సూరజ్కి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ క్యాష్ ఎంత ఉంది? ఓకే, ఇంకొక 10 లక్షలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. ఆఫీస్ నుంచి కాల్. చమేలికి బిడ్డకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? వెంటనే బాబుకి ఆపరేషన్ చేయాలని. చమేలి తన గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. ఇప్పుడు నేను బ్యాంకుకు వెళ్ళే విషయం సూరజ్కి, నాన్నకి, అమ్మకి ఎవ్వరికీ చెప్పద్దు, ఓకే?
బాలా ఇక్కడ వంట చేయడం అది మొదలు పెట్టినట్టున్నావు? ఏదైనా తినాలి కదక్కా. ఇదిగో దోశ తీసుకొచ్చాను, తిను. నువ్వు దీన్ని తీసుకువెళ్ళిపో అక్క. ఇప్పుడే పొయ్యి వెలిగించాను. కావాలంటే అది నువ్వు రాత్రైనా తినొచ్చు కదా. వద్దక్క. ఆ తర్వాత నువ్వు ఇవన్నీ తిన్నావని లెక్క చెప్తే నేను తట్టుకోలేను. అమ్మా బాలా, బాలా, ఏంటి బాలా ఇదంతా? నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా? నాకు తాళి కట్టిన వాడు కూడా కొద్ది రోజులు ఇక్కడేగా ఉన్నాడు. అప్పుడు ఆయనతో ఉండడం వల్ల నాకు అలవాటైంది. నువ్వు ఇక్కడ ఉండగలవు కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ గాలి, ధూళి, వర్షాన్ని ఏది తట్టుకుంటానికి శక్తి ఉండదమ్మా పిల్లకి. వేణుకు భయపడి తను ఇక్కడే ఉంటుంది. నిజమేనమ్మా? నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళమ్మా. మందు కొట్టి మత్తులో వచ్చే మృగం ఆ ఇంట్లో ఉంటే నాకేమైనా జరగచ్చు. నేను ఈ బిడ్డ ప్రాణాన్ని కాపాడుకోవాలి. ఇవన్నీ సహించుకొని ఈ ప్రాణాన్ని నేను కాపాడుకోలేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. నువ్వు వేరే రూమ్లో ఎక్కడైనా ఉండొచ్చు కదమ్మా. అతను పగల కొడితే తెరుచుకొని తలుపులు ఇంట్లో ఉన్నాయా? తలుపులే లేని ఈ చోటే నాకిప్పుడు సురక్షితం. ఇక్కడ పడుకుంటావా? పిల్లి, కుక్కలు, పాములు ఉంటాయమ్మా. వాటి వల్ల నా శరీరానికి ఏమీ కాదు కదా. మీకు ఇంతకంటే అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు మావయ్య. నన్నేం అడగొద్దు. మనిషి అయితేనే కదా ఎవరైనా చూస్తారేమోనా అనుకోవడానికి ఇక్కడికే వస్తాడు. ఆయన నీచమైన గుణం ఎవరికి తెలియకూడదు అని అనుకున్నారంటే ఆయన రారు. నేను వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడతాను. నిన్ను ఎలాగైనా ఇంట్లోకి తీసుకెళ్తే నేను నెమ్మదిగా ఉంటానమ్మా. వద్దు మావయ్య, నాకిది అలవాటైన చోటేగా. ఒక్కొక్క నిమిషం ఇక్కడ ఏం జరగబోతోందో నాకు బాగా తెలుసు. క్లుప్తంగా చెప్పాలంటే వరద రావడానికి ముందే అడ్డు కట్టడం. ఇప్పుడు జాగ్రత్తగా ఉండడమే నాకెంతో ముఖ్యం మావయ్య. అరే వేణు, ఏంటి సలహాలు ఇస్తారా? చెవుటోడి చెవులో వేదాంతం చెప్తే వాడికి అర్థమవుతుందా? నేను ఒక విషయం నీకు చెప్పాలనే ఇక్కడికి వచ్చాను. అరే, నీ వారసుడిని కడుపులో మోస్తున్న అమ్మాయిరా ఒక బిచ్చగతిలాగా పెరట్లో పడుకోనుందిరా. నీ భార్య అని లేకపోతే ఒక బిడ్డకి తల్లవబోతుందని నువ్వు తన దగ్గర ప్రేమంతా చూపించక్కర్లేదురా. అరే, తను నీకు బిడ్డని కనిపెట్టే ఒక యంత్రం అనుకోనైనా ఏదో ఒకటి చేసి పెట్టచ్చు కదరా నువ్వు తనకి. తన గురించి నేను కూడా ఆలోచిస్తూనే ఉన్నాను. కొట్టటం, తిట్టటం ఈ విషయంలోనే కదరా నువ్వు ఎప్పుడు చూసినా తిరుగుతూ ఉన్నావు. మిగతా వాళ్ళ విషయాల్లో తలదూర్చకుండా మీరు ఎప్పటిలాగా వెళ్ళి అలా వెళ్ళి పడుకోండి. అరే వేణు, ఈ దేశంలో ఎక్కడైనా నేను పడుకుంటానికి ఒక చోటు దొరుకుతుందిరా. అటువంటిది కాదురా బాల. తను ప్రసవించేదాకైనా ఒక మనిషి దగ్గర ప్రవర్తించేటట్టు ప్రవర్తించరా. తను సమస్యలు, బాధలు అంతా ఏంటో తెలుసుకుని బిడ్డని కంటే చాలా అర్థమవుతుందా? అలా కనే బిడ్డే చాలా స్ట్రెంత్ గా ఉంటుంది. అది కరెక్టే. అరే వేణు, నువ్వు ఇలా చేయటం అనేది న్యూ జనరేషన్ యొక్క ఎక్స్పెరిమెంటా? తర్వాత బలవంతులైన పిల్లలే దేశానికి ముఖ్యం. నీ మూర్ఖపు ఆలోచనలన్నీ వాడుతూ ఉండు. నేనుంటాన్రా నీతో పాటు. అరే వేణు, తన మీద నువ్వు జాలి చూపించలేకపోతే తనని తన ఇంటికైనా తీసుకెళ్లి వదిలేసేరా. ఇలా చూడండి, తను ఇక్కడ నుండి ఏ చోటుకే వెళ్ళదు. బాల ఆశ ప్రకారమే తను ఆ షెడ్డులో ఉండే బిడ్డని కనాలి. తనకి నన్ను చూస్తే భయం అంట. నాలో ఉన్న మృహం తన బిడ్డని గాయపరుస్తోందంట. ఆ భయం తనకి ఎప్పుడు పోతోందో అప్పుడే తనకి షెడ్డు నుండి బయట వచ్చే ప్రాప్తి దొరుకుతుంది.
దానికి మధ్యలో బాలకి ఎవరైనా సహాయం చేస్తున్నారని నాకు తెలిసొచ్చిందో సహాయం చేసి వాడికి నా చెయ్యి దెబ్బ చూపుతా. బంగారం వాడేం చెబుతున్నాడో అర్థమైందా? లేదు, వేణు ఏం చెప్పాడో మీకు కొంచెమైనా అర్థమైందా నాన్న? ఇక పైన వాడి విషయంలో తలదర్చకుండా ఆ షెడ్ వైపు వెళ్ళకూడదంటున్నాడు. నానాని కూడా చూడను, కొడితే గోబలు పగిలిపోతాయి అంటున్నాడు. ఈశ్వర, నేను ప్రవీణ్, చెమ్మెలి కజిన్. చెమ్మెలి మీ గురించి చెప్పింది. బాబు ఇంకా చెమ్మెలి ప్రాణాలు కాపాడటానికి నా వల్ల అయినంత నేను చేస్తాను. సమస్య అది కాదు, ఆదిని మళ్ళీ తీసుకురావాలంటే వెంటనే ఆపరేషన్ చేయాలంట. కనీసం 30 లక్షలైనా ఖర్చు అవుతుందంట. అదే మెడికల్ కాలేజ్ అయితే ఇంత ఖర్చు అవ్వదంట. కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఆపరేషన్ జరగాలి. మీకు తెలుసు కదా, ఇప్పుడే కంపెనీ 36 లక్షలు లాస్లో ఉంది. తక్కువ సమయంలో ఇంత డబ్బు రెడీ చేయటం కష్టం అవుతుంది. ఒకవేళ చమేలి ఇంకా వాళ్ళ కొడుకు మనం చూడలేకుండా కూడా పోవచ్చు. ప్లీజ్ ఎలాగైనా ఆపరేషన్కి కావాల్సిన డబ్బు రాబట్టండి. చమేలిని బిడ్డని కాపాడాలి. అందులో మీకంటే ఎక్కువ ఆశగా ఉన్నది నేనే. తను నా సొంత చెల్లిలాగా.